అండగా నిలిచి నిజాయితీకి నిలువెత్తు రూపమై ప్రజల కష్టాలను పాలద్రోవడానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి కంకణ బద్ధుడై కదిలిన మన యువ నాయకుడు, ఆంధ్రుల ఆశాజ్యోతి, మన జనసేనాని శ్రీయుతులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా సవినీయంగా కోరుచున్నాం. మీరు ఇందాక నుంచి ఆకలితో ఉండిపోయినట్టున్నారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం ఇచ్చారు. పాపం మీరందరూ ఆకలితో చాలా బాధపడుతున్నారు. క్షమించాలి పాపం. మీరు ఎదిగే పిల్లలు, మీరు సరిగ్గా సమయానికి పెట్టాలి మీకు. కాకపోతే ఇది మీ మంచి కోసమే కాబట్టి ఒకసారి మీరు ఆటల్లో పడి తిండి మర్చిపోవచ్చు. కానీ ఈరోజు కూడా అలాంటిది అనుకొని కొంచెం మీరందరూ చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో అర్థం చేసుకొని, మీరే కదా భావి భారతానికి భవిష్యత్తు. సో మీ అందరికీ ముందుగా, చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే, ముందుగా మీ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒకేసారి ఈ రోజున 44,000 పాఠశాలల్లో దాదాపు 1 కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి, ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి, మన కడపకు వచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం.